this is to say, a perfect humanity will be a perfect vehicle of the divine spirit. Great is our indebtedness to the saints who know out for us flashes of light on the darkness and mystery of human life, where the struggling spirit within is so often buried in the depths of this mysterious chaos, thereby making vehicle the darkness so that we are enabled to see a few steps of the way ahead, thus encouraging us to press forward with renewed assurance that the mist and clouds will be dispelled and we shall in due time enter the fullness of the divine presence. ఈ ఫుల్నెస్ ఆఫ్ ది డివైన్ ప్రెసెన్స్కి వెళ్ళేంత వరకు ఈ ఈవిల్నెస్ అనేటువంటిది అవసరం. ఫుల్నెస్ ఆఫ్ ది డివైన్ ప్రెసెన్స్ వచ్చేసిన తర్వాత ఈవిల్నెస్ యొక్క అవసరం లేదు. అంటే ఇది నాది అనేటువంటి భావన అవసరం లేదు. ఇది నాది అనేటువంటి భావన ఎన్నాళ్ళు ఉండాలంటే ఆ ఫుల్నెస్ ఆఫ్ ది డివైన్ మనలో వచ్చేంత వరకు ఉండాలి. అంటే ఫుల్నెస్ ఆఫ్ ది డివైన్ అంటే సమస్తము ఆయనయే అన్నటువంటి భావన మనలో, అంటే హయ్యర్ ప్రిన్సిపల్స్ మనలో పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు మనకి ఈ భావన, ఈ ఈవిల్నెస్ అనేటువంటిది మనలో పనిచేస్తుంది. ఎప్పుడైతే అది పనిచేస్తుంటుందో అప్పుడు ఈవిల్నెస్ యొక్క అవసరం లేదు. వాడికి ఇల్లు అవసరం లేదు, వాడికి ఇది నాది అనేటువంటి భావన అవసరం లేదు, ఇవేవి అవసరం లేదు వాడికి. ఋషులు, మహానుభావులు వాళ్ళందరూ అలా జీవించినటువంటి వాళ్ళు కదా, వాళ్ళే కదా నిజమైనటువంటి గొప్పవాళ్ళు. వాళ్ళు అలా జీవించారు. ఎలా జీవించారు? ఇది నాది అనేటువంటి భావన లేదు. రమణ మహర్షికి ఆ భావన లేకుండా ఆయన ఆశ్రమంలో ఉన్నారు. షిరిడి సాయిబాబా షిరిడీలో అలా ఉన్నారు. కనుక వాళ్ళు చూపించినటువంటి మార్గం ఏమిటి అంటే, ఈ హయ్యర్ ప్రిన్సిపల్స్ ఎప్పుడైతే మనకి బాగా వాటిలో వెళ్ళిపోతామో అప్పుడు ఈ లోవర్ ప్రిన్సిపల్స్ యొక్క అవసరం అనేటువంటిది ఉండదు. ఉండడానికి ఒక ఇల్లు అవసరం కాబట్టి ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఇల్లు మీదైనా ఉండొచ్చు, నాదైనా ఉండవచ్చు. ఇల్లు శాశ్వతం కాదు కదా, అన్నీ మనిషి శాశ్వతం కాదు కదా, అందుకని ఇల్లు శాశ్వతం కాదు కదా, దాని గురించి మనం ఇది నాది అని భావించడం అనేటువంటిది చాలా తప్పు. అంటే ఇలాంటివి ఎన్నో మనం మాట్లాడుకోవడం వరకే మనం పరిమితమై ఉంటాం, కానీ వాళ్ళు దాని యొక్క రియల్ ఇంపార్టెన్స్ అనేటువంటిది వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూపించినటువంటి వాళ్ళు. కనుక అది ఇక్కడ ఈవిల్స్ అంటే అది ఇక్కడ. కనుక దాన్ని ఏమన్నారంటే వార్ ఇన్ హెవెన్ అని అన్నారు. ఏంటి వార్ ఇన్ హెవెన్ అంటే, ఈ సోలార్కి లూనార్కి వార్ ఇన్ హెవెన్ అని అన్నారు. దాన్ని ఆ ఇద్దరికి ఎప్పుడు వార్ నడుస్తుంది. దాన్నే దేవతలు రాక్షసుల యొక్క ఫైటింగ్గా మనకు చెప్తారు కదా. మస్ట్ హియర్ బి సాట్. సిమిలర్లీ it must be remembered that planetary schemes pass into obscuration and die out. Planetary schemes annave pass into obscuration and die out through the withdrawal in all cases of the positive life and energy and of the electric fire, which is the animating principle of every system. So planetary schemes, ee fightings lo vidillo planetary schemes pass into obscuration and die out through the withdrawal in all cases of the positive life and energy. సో వాటిలో ఉన్నటువంటి పాజిటివ్ లైఫ్ అనేటువంటిది ఎవాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా ప్లానటరీ స్కీమ్కి యొక్క ఎగ్జిస్టెన్స్ యొక్క యూజ్ లేదు. అందుగురించి అది డైఅవుట్ అని అన్నారు. అంటే మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ అనేది పైకి వెళ్తుంది, నెగిటివ్నెస్ అనేటువంటిది ఇక్కడ జారిపోయి పడిపోతుంది కదా. అలాగే ప్లానటరీలో కూడా పాజిటివ్నెస్ అనేటువంటిది అవసరం కాబట్టి ప్లానటరీ స్కీమ్లో పాజిటివ్నెస్, అంటే సోలార్ సిస్టమ్ ఈ ప్లానటరీ స్కీమ్ ఏదైతే ఉందో దానిలో పాజిటివ్నెస్ మాత్రం వెళుతుంది, ఎసెన్స్ అంటాను సార్, అది మాత్రం మిగులుతుంది, మిగిలినది పడేయడం. ఇంకా ఆ రకంగా డై అవుట్ అని అన్నారు దాన్ని. త్రూ ది విత్డ్రాల్ ఇన్ ఆల్ కేసెస్ ఆఫ్ ది పాజిటివ్ లైఫ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫైర్ విచ్ ఈస్ ది యానిమేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎవ్రీ సిస్టమ్. అది యానిమేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎవ్రీ సిస్టమ్, ఎవ్రీ స్కీమ్, ఎవ్రీ గ్లోబ్. ప్రతి గ్లోబులో కూడా ఈ రకంగా ఇది అవ్వాలి. పాజిటివ్ లైఫ్ అనేటువంటిది ఎవాల్వ్ అయిపోయిన తర్వాత అది డైఅవుట్ అయిపోతుంది ప్రతి గ్లోబ్ కూడా. కింగ్డమ్ ఇన్ నేచర్ అండ్ హ్యూమన్ యూనిట్. హ్యూమన్ యూనిట్ కూడా మనలో కూడా పాజిటివ్ అనేటువంటిది ఏదుందో అది ఈగోయిక్ లోటస్ లైన్లో అది రిజిస్టర్ అవుతుంది. నెగిటివ్ ఏదుందో అక్కడ జారిపోయి పడిపోతుంది. నెగిటివ్ అంటే బాడీ, అది నేను చెప్తాను. పాజిటివ్ లైఫ్ అండ్ ఎనర్జీ
ఇవి మాత్రం అందులో స్టోర్ అయిపోయి ఉంటాయి హ్యూమన్ యూనిట్లో. This produces again, in every case, the dying out of the solar radiance or of the light produced by the commingling of the negative and positive energy. Solar radiance or of the light produced by the commingling of the negative and positive energy. So, ఈ సోలార్ రేడియన్స్ ఏదైతే ఉందో, again in every case the dying out of the solar radiance. సో ఈ రకంగా ఈ నెగటివిజం ఏదైతే ఉందో అది డైఅవుట్ అయిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఆల్ దట్ ఈస్ లెఫ్ట్ ఇన్ ఎవ్రీ కేస్ అగైన్ ఈస్ ద హ్యాబిచువల్ ఎనర్జీ ఆఫ్ ద సబ్స్టెన్స్ upon which and through which the positive energy has had such a remarkable effect. సో పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వీటిలో నుంచి ఒక ఎసెన్స్గా వచ్చి అది మాత్రం నిలుస్తుంది. This negative type of force gradually dissipates and disperses itself and seeks the central reservoir of energy. Disperses itself. అది నెగిటివ్ అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది అనుకోవచ్చు. అది తొలగింపబడిపోయి and seeks the central reservoir of energy. సో ఇదంతా కూడా సెంట్రల్ రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది అవుతుంది మనలో. సెంట్రల్గా ఇక్కడ ఇది రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది ప్రధానంగా ఈ నెగిటివ్ అనేటువంటిది తొలగిపోవడం, ఈ రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది ప్రధానంగా వర్తించడం. అయితే ది స్ఫిరాయిడల్ ఫామ్ ఈజ్ దస్ డిసింటిగ్రేటెడ్. దిస్ కెన్ బి సీన్ వర్కింగ్ అవుట్ నౌ ఇన్ ద కేస్ ఆఫ్ ద మూన్. సో ఈ స్ఫిరాయిడల్ ఫామ్ అన్నటువంటిది డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఫారం అనేటువంటిది పోయి, ప్రతిది కూడా స్ఫిరాయిడల్ ఫామ్ కదా, ఈ ఫారం అనేటువంటిది పోయి ఈ పాజిటివ్ ఫోర్స్ అనేటువంటిది మిగులుతుంది. సో అదే ప్రస్తుతం మనకి ద మూన్ అండ్ ది సేమ్ రూల్ హోల్డ్స్ గుడ్ ఫర్ ఆల్ బాడీస్. We might word it otherwise. The solar devas return to the central heart or to the source which breathed them out. So solar devas అనేవాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో వాళ్ళు కాస్మిక్ లెవెల్లో ఆ ప్లేన్కి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఏంటి, ఈ లోవర్ లెవెల్కి సంబంధించినది డైవర్ట్ అయిపోవడం అనేటువంటి జరిగిపోయి ఇది మళ్ళా ఆ సోర్స్కి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. This leaves the lesser deva substance dependent upon its own internal heat, as it involves the withdrawal of that which built substance into form. సో ప్రతి సబ్స్టెన్స్లోనూ కూడా హీట్ అనేటువంటిది ఉంటుంది. ఈ హీట్ అనేటువంటి దాని ద్వారా సబ్స్టెన్స్ అనేటువంటిది ఫారం ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది వస్తుంది. సబ్స్టెన్స్ అంటే ఏంటంటే మూలము. ఈ దేహం అల్లడానికి మూలం ఒకటి ఉంది చూసారా, ఆ మూలములో హీట్ అనేటువంటిది ఉండడం వలన దేహం అనేటువంటిది ఒక రూపంగా ఏర్పడుతుంది. కనుక ఈ లెస్సర్ దిస్ లీవ్స్ ద లెస్సర్ దేవా సబ్స్టెన్స్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ ఓన్ ఇంటర్నల్ హీట్. ఇట్స్ ఓన్ ఇంటర్నల్ హీట్ అంటే ఏంటి, ప్రతి ఈ లోవర్ సబ్స్టెన్సెస్ వాటన్నింటిలోనూ కూడా ఇంటర్నల్ హీట్ అనేటువంటిది ఉంటుంది. అంటే అన్ని సబ్స్టెన్సెస్లో హీట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఇంటర్నల్ హీట్. ఆ హీట్ అనేటువంటిది అందులో ఉంటుండడం అనేటువంటి దాని ద్వారా ఆ సబ్స్టెన్స్కి ఆకారం అనేటువంటిది ఏర్పడుతుంది. లేకపోతే అది అలా ఉండిపోవడం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఐరన్ ఉంది, ఐరన్ను అది ఒక రాడ్స్గా ఇదంతా తయారవడం అనేటువంటి దేని వలన అవుతుంది అంటే హీట్ వలన అది ఏర్పడుతుంది. ఒక ఆకారం అనేటువంటిది వస్తుంది దానికి. వాడు జాలి అది కట్టాడు అనుకోండి, అది దేని వలన వాడు కడుతున్నాడు అంటే హీట్ వలన వాడు కడుతున్నాడు. అది ఆ రకంగా ఆ స్ట్రక్చర్ ఉన్నటువంటిది అది మెయింటైన్ చేస్తుంది. అది దేని వలన మెయింటైన్ చేస్తుంది అంటే కనుక దాని లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ హీట్ వలన దానికి ఆ షేప్ అనేటువంటిది అది మెయింటైన్ చేస్తుంది. కనుక as it involves the withdrawal of that which built substance into form, this deva substance is of many kinds, and perhaps the consequent procedure can be made clearly understood if we say that as the form breaks up, the lesser builders and devas return to their group soul. So form breaks up, the lesser builders and devas. Lesser builder అంటే lonar, devas అంటే ఫిఫ్త్ కింగ్డమ్.
వాళ్ళు దే రిటర్న్ టు ద గ్రూప్ సోల్. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ ప్లేన్స్కి వాళ్ళు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఎందుకు వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే కనుక ఫారం అనేటువంటిది తొలగింపబడిపోయినప్పుడు అది సబ్స్టెన్స్ ఆస్పెక్ట్లో ఉంటుంది. సబ్స్టెన్స్ ఆస్పెక్ట్లోకి వెళ్ళిపోయేటికి అది దాని ఆఫీస్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అది ఎక్కడి నుంచి ఆరిజిన్ అయిందో ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది. కనుక ఎప్పుడు జరుగుతుందో సబ్స్టెన్స్ ఆస్పెక్ట్ అదేంటి అది దాని ఒక ఒరిజినల్ సోర్స్కి వెళ్ళిపోవడం అంటే కనుక దానిలో ఉన్నటువంటి సోలార్ దేవాస్ అనేటువంటిది అందులో ఉండడం మానేస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. అది నుంచి బాడీ ఎక్కడి నుంచి వచ్చింది మనకి పంచభూతాల్లోంచి వచ్చింది. ఎప్పుడైతే సోలార్ దేవాస్ మనలో వర్తిస్తూ ఉన్నప్పుడు ఈ బాడీ ఉంటుంది. సోలార్ దేవాస్ విత్డ్రా అయినప్పుడు ఈ బాడీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి పంచభూతాల్లోకి వెళ్ళిపోవాలి. పంచభూతాల్లోంచి దేహం అనేటువంటి తీసుకున్నాం కాబట్టి మళ్ళీ పంచభూతాల్లోకి దాన్ని కలిపాను. అలాగే ఈ సోలార్ దేవాస్ అనే వాళ్ళు దిగి వచ్చినప్పుడు వీళ్ళకి దేవతలు తర్వాత వీళ్ళందరూ వర్తించడానికి జరిగింది. లెస్సర్ బిల్డర్స్ వాళ్ళే లోనారు. వీళ్ళు వర్తించడం వలన మన దేహంలో ఇవన్నీ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఎప్పుడైతే ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే సోలార్ దేవాస్ ఉన్నారో వాళ్ళు లాక్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఇంకా వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా. అంటే సోలార్ దేవస్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ పనిచేస్తున్నారు. కంట్లో ఒక దేవత, ముక్కులో ఒక దేవత, చేతిలో దేవతలు, ఇలా అనేక దేవతలు పనిచేస్తున్నారు. ఎప్పుడైతే సోలార్ దేవాస్ విత్డ్రా అవుతారో అప్పుడు వీళ్ళు వాళ్ళ యొక్క ప్లేసెస్ నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే this deva substance is of many kinds and perhaps the consequent procedure can be made clearly understood if we say that as the form breaks up, the lesser builders and devas return to the group soul. Certain of them, those who form the bodies of the fourth kingdom in nature and who are therefore the highest kind of substance through which consciousness can manifest in the three worlds. So human kingdom lo consciousness is manifesting in the three worlds. అంతేకాకుండా హ్యూమన్లో బాగా ఎలివేట్ అయినటువంటి వాళ్ళు సర్టెన్ ఆఫ్ దెమ్ అని అన్నారు. కెన్ మేనిఫెస్ట్ ఇన్ ద త్రీ వరల్డ్స్. సర్టెన్ ఆఫ్ దెమ్ అది ఫోర్త్ కింగ్డమ్ ఇన్ నేచర్ అండ్ హూ ఆర్ దేర్ ఫర్ ది హైయెస్ట్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్. వాళ్ళు చాలా ఉత్తమమైనటువంటి వీటితోటి వాళ్ళు చేయబడింది వాళ్ళ దేహం. కనుక వాళ్ళు దేంతో లింకప్ అయి ఉంటారు. వాళ్ళు కెన్ మేనిఫెస్ట్ ఇన్ ద త్రీ వరల్డ్స్ అండ్ ఆన్ ది రోడ్ టువర్డ్స్ ఇండివిజువలైజేషన్. వాళ్ళు ఇండివిజువలైజ్ అవుతున్నారు. వాళ్ళు అందుగురించి వాళ్ళు ఉత్తమమైనటువంటి సబ్స్టెన్స్ తోటి చేయబడినటువంటి వాళ్ళు అన్నారు. సో ఇండివిజువలైజ్ అయినటువంటి వాళ్ళు దే ఆర్ నియర్లీ ద హ్యూమన్ స్టేజ్ దాన్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద త్రీ అదర్ కింగ్డమ్స్. దే ఆక్యుపై ఎ ప్లేస్ ఇన్ ద దేవా ఎవల్యూషన్ అనలాగస్ టు దట్ విచ్ ఎ మ్యాన్ హోల్డ్స్ ఇన్ ద హ్యూమన్ కింగ్డమ్. సో వీళ్ళు దే ఆక్యుపై ఎ ప్లేస్ ఇన్ ద దేవా ఎవల్యూషన్. సో ఎవడైతే ఇండివిజువలైజ్ అవుతున్నాడో ది ఆక్యుపై ఏ ప్లేస్ ఇన్ దేవా ఎవల్యూషన్. దేవతలు ఏ ప్లేసెస్కి అయితే ఎవాల్వ్ అవుతారో ఇండివిజువలైజ్ అయినటువంటి వాడు వీడు అంటే ఎవడైతే హయ్యెస్ట్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్ తోటి చేయబడి త్రూ విచ్ కాన్షియస్నెస్ కెన్ మేనిఫెస్ట్. హయ్యెస్ట్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్ తోటి చేయబడ్డాం అంటే ది మోస్ట్ బెస్ట్ సబ్స్టెన్స్ తోటి చేయబడ్డాం. మనకి ఏదైనా ఒక బట్ట కొనుక్కోవాలన్నా ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా వాటిలో రేట్స్లో ఎలా అయితే తేడా ఉంటుందో చూసారా. అన్నిటికన్నా బెస్ట్ది ఉంటుంది చూసారా. ఆ బెస్ట్ది ఏదైతే ఉందో దానితోటి చేయబడినటువంటి వాళ్ళు దేహములు కూడా అలాంటి వాటితో చేయబడ్డారనుకోండి. అప్పుడు వాళ్ళు కెన్ మేనిఫెస్ట్ ఇన్ ద త్రీ వరల్డ్స్. వాళ్ళు త్రీ వరల్డ్స్లోనూ ఒకటేసారి మేనిఫెస్ట్ అవుతారు. వాళ్ళు ఆన్ ది రోడ్ ఆఫ్ ఇండివిజువలైజేషన్ అన్నారు వాళ్ళని. తర్వాత వాళ్ళల్లో ది ఆక్యుపై ప్లేస్ ఇన్ ద దేవా ఎవల్యూషన్. వాళ్ళు దేవా ఎవల్యూషన్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, జీవుల్లో ఉత్తమముగా జీవించేటువంటి వాళ్ళు మహానుభావులు వీళ్ళందరూ కూడా ఆ రకంగా దేవా ఎవల్యూషన్ అనలాగస్ టు దట్ విచ్ ఎ మ్యాన్ హోల్డ్స్ ఇన్ ద హ్యూమన్ కింగ్డమ్. సో అనలాగస్ టు దట్ విచ్ ఎ మ్యాన్ హోల్డ్స్ ఇన్ ద హ్యూమన్ కింగ్డమ్ అంటే ఏంటి? హ్యూమన్ కింగ్డమ్లో ఎలా అయితే వాడు ఉంటున్నాడో అలానే ఉంటూ వాడు దేవా ఎవల్యూషన్లోకి వాడు ఎలివేట్ అయిపోతుంటాడు. అంటే ఒక మహానుభావులు ఉదాహరణకు గొప్పవాళ్ళు అంటే జ్ఞానం చేత షిరిడి సాయిబాబాస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా
సో వాళ్ళు దేవా ఎవల్యూషన్ లెవెల్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. ది ఆక్యుపై ప్లేస్ ఇన్ ద దేవా ఎవల్యూషన్ అనలాగస్ టు దట్ విచ్ అది హ్యూమన్ ఎవల్యూషన్. నోట్ దట్ ఐ సే కింగ్డమ్ నాట్ ఎవల్యూషన్ విచ్ ఈస్ నియరింగ్ ద పాత్. వాళ్ళు ది పాత్ అన్నటువంటి దాంట్లో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళు. ద గోల్ ఫర్ ది దేవాస్ ఈజ్ ఇండివిజువలైజేషన్. సో దేవతలు అని ఎవరు వీళ్ళు సోలార్ పితృస్ కన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు దేవతలు. సోలార్ పితృస్ ఉంటే దేవతల పని ఉందండి. సోలార్ పితృస్ లేకపోతే దేహంలో పని లేదు దేవతలకి, కనుక వాళ్ళ కింద వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు. ద గోల్ ఫర్ ది దేవాస్ ఈజ్ ఇండివిజువలైజేషన్ అండ్ దేర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు బికమ్ మెన్ ఇన్ సమ్ ఫ్యూచర్ సైకిల్. ఏంటి వాళ్ళ యొక్క అండ్ దేర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు బికమ్ మెన్ ఇన్ సమ్ ఫ్యూచర్ సైకిల్. ద గోల్ ఫర్ ఎ మ్యాన్ ఈజ్ ఇనిషియేషన్ and to become a conscious Jan Chohan and in some distant cycle to do for the humanity of that age what the solar Pitrus have done for him. So ఈ ధ్యాన్ చౌహాన్ అవడం అనేటువంటిది హ్యూమన్ యొక్క ముఖ్యోద్దేశం. అంటే ఉత్తమమైనటువంటి జీవుడుగా తీర్చిదిద్దబడుట, అది ధ్యాన్ చౌహాన్స్ అన్నారు వాళ్ళు. To become men in some future cycle. The goal of the devas is individualization and their objective is to become men in some future cycle. The goal for a man is initiation or to become a conscious Jan Chohan and in some distant cycle to do for the humanity of that age what the solar Pitrus have done for him. So solar Pitrus వాడికి ఏదైతే అందించారో వాడికన్నా కింద ఉన్నటువంటి వాడు వాడు అది అందించేటువంటి స్థితిలో వాడు ఉండాలి. అది ఒక పాయింట్. మనం అంటే ఏంటంటే మనం ఏదైతే మనకి రిసీవింగ్ పోల్ ఎప్పుడు మనలో ఓపెన్ అవుతుందంటే మనలో డిస్ట్రిబ్యూటింగ్ పోల్ అనేటువంటి మనలో ఓపెన్ అయినప్పుడు మనలో రిసీవింగ్ పోల్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. లేదా ఏమవుతుంది, ట్యాంక్ ఫుల్ అయిపోయి నీళ్లు ఓవర్ఫ్లో అయిపోతాయి, ఆ రకంగా అయిపోతాం. And make their self-conscious expression a possibility. సో వాళ్ళకి సెల్ఫ్ కాన్షియస్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది రావడానికి వాళ్ళు ఇదంతా కూడా చేస్తుంటారు. సో దేవతలు కూడా ఒక చక్కటి ఎక్స్ప్రెషన్ అనేటువంటిది స్థితుల్లోకి వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి సాధన అనేటువంటి చెప్పబడింది. ద గోల్ ఫర్ ద సోలార్ పితృ ఈజ్ యాజ్ సెట్ ఎర్లియర్ టు బికమ్ ఏ లోగోయిక్ రే. ఏంటి గోల్ యొక్క సోలార్ పితృస్ ఏంటంటే టు బికమ్ లోగోయిక్ రేస్. అంటే లోగోస్ వేరు, లోగై ప్లానెటరీ లోగోస్ అంటారు కదా. ప్లానెటరీ రే వేరు, ప్లానెటరీ లోగోస్ వేరు. ప్లానెట్ వేరు. ప్లానెటరీ లోగోస్ ప్లానెట్ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటి వాడు. ప్లానెట్ యొక్క రే ప్లానెట్ యొక్క లోగోస్ ద్వారా పనిచేస్తూ ప్లానెట్లో మేనిఫెస్ట్ అవుతున్నది. అదే అనమాట రే అంటే. లోగోయిక్ రే అంటే అది అర్థం. టు రిటర్న్ టు ద మ్యాటర్ విచ్ వీ వర్ కన్సిడరింగ్. ఇక్కడ ఏమంటున్నారంటే ద గోల్ ఫర్ ద సోలార్ పితృ అంటే దేవతల సంగతి చెప్పారు మనకి. ఏంటి వాళ్ళ దేవతల యొక్క సంగతి అంటే వాళ్ళకి ఎవల్యూషన్ ఏమిటి అంటే ఆ దేవతలకి వాళ్ళు ఒక ఉత్తమమైనటువంటి మానవుడిగా వాళ్ళు రావటం. అంటే మానవుడి కన్నా దేవతలు ఉత్తములు. కానీ దేవతలు అనేటువంటి వాళ్ళకి in some distant cycle to do for the humanity of that age what the solar Pitrus have done for him. సోలార్ పితృస్ అనేటువంటి వాళ్ళ వలన దేవతలు అనేవాళ్ళు ఉత్తమమైనటువంటి స్థితిలోకి వెళుతున్నారు. అలాగే దేవతల వలన మానవుడు అనేవాడు ఉత్తమ స్థితిలోకి వెళుతున్నాడు. అది వాళ్ళు చేయడానికి వాళ్ళు వస్తుంటారు. అన్ని ఉత్తమమైనటువంటి స్థితి తీసుకెళ్ళడం అనేటువంటిదే కదా దేవతల యొక్క కార్యక్రమం. వాళ్ళు అందు గురించి భూమి మీదకి వచ్చి జీవుణ్ణి ఉత్తమమైనటువంటి స్థితికి నడపడానికి వాళ్ళు వస్తారు. ఎలా వస్తారు వాళ్ళు? దేవతలుగా కాదు, మానవుడిగా వాళ్ళు వస్తారు. దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళు మానవుల రూపంలో వస్తారు. వాళ్ళు వచ్చి మానవుల గురించి వాళ్ళు ఎంతో చేస్తారు. చేసినందువలన ఏమవుతుందంటే వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థితుల్లో పెడతారు. అలా వచ్చినటువంటి వారు మహానుభావులు, గొప్పవాళ్ళు వీళ్ళందరూ కూడా. సో ద సోలార్ పితృస్ హ్యావ్ డన్ ఫర్ హిమ్ and make their self-conscious expression a possibility. So solar Pitrus వలన self-conscious expression అనేది వస్తుంది.
The goal for the solar Pitru is, as said earlier, to become a logoic ray. ఏంటి ఇది అంటే కనుక దే క్రియేట్ లోనార్ పిత్రోస్, దే క్రియేట్ అవర్ లోవర్ ప్రిన్సిపల్స్. అయితే లోవర్ ప్రిన్సిపల్స్ క్రియేట్ చేసేటువంటిది లోనార్ ప్రిన్సిపల్. దే పొజెసెస్ క్రియేటివ్ ఫైర్ బట్ నాట్ డివైన్ ఫైర్. వాళ్ళలో క్రియేటివిటీ ఫైర్ ఉంది కానీ డివైన్ ఫైర్ లేదు లోనార్ పిత్రోస్లో. అలాగే దే ఎవాల్వ్ ద హ్యూమన్ ఫామ్, దే విల్ ఈవెన్చువల్లీ బికమ్ మ్యాన్. అంటే మెన్ అయిపోవడం అంటే ఏమిటి? దే విల్ ఈవెన్చువల్లీ బికమ్ మెన్ అంటే ఏంటంటే వాళ్ళు లోవర్ ప్లేన్స్లో ఉన్నటువంటి హయ్యర్ ప్లేన్లోకి వాళ్ళు ఎవాల్వ్ అవ్వడం అని అర్థం. టు రిటర్న్ టు ద మ్యాటర్ విచ్ we were considering, just as the moon is a deterrent or malefic force where the earth is concerned. సో ఎర్త్ యొక్క దృష్టితో మీరు మూన్ని చూస్తే కనుక ఇట్ ఈస్ ఏ డిటరెంట్ అన్నారు. అంటే చాలా నెగిటివ్ ఫోర్స్ మూన్ అన్నటువంటి చెప్తున్నాడు ఇక్కడ. అండ్ ప్రొడక్టివ్ ఆఫ్ ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్. సో ఆల్ సచ్ డిసింటిగ్రేటింగ్ బాడీస్ ఆర్ ఈక్వల్లీ డిస్ట్రక్టివ్ అండ్ ప్రొడ్యూసింగ్. ఎటువంటి బాడీస్ ప్రొడ్యూస్ చేస్తుందంటే ప్రొడక్టివ్ ఆఫ్ ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్. సో ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఏమిటి? నేను వేరు అనేటువంటి భావన నాలో ఎక్కడ పనిచేస్తుందంటే లోనార్ ప్రిన్సిపల్. అది నేను వేరు దేని పరంగా నేను వేరు? లోనార్ ప్రిన్సిపల్గా నేను వేరు. సోలార్ ప్రిన్సిపల్గా ఒకటే, యుగైక్ పైన ఉన్నటువంటిది అంతా కూడా ఒకటే అందరిది. కానీ లోవర్ లెవెల్స్లో వీఆర్ డిఫరెంట్. సో లోనార్ లెవెల్స్లో వీఆర్ డిఫరెంట్. సో ఆ డిఫరెన్స్ అనేటువంటి దాన్ని మాయా అన్నారు. కనుక మాయ అనేటువంటిది చంద్రుడి ద్వారా అది పనిచేస్తూ ఉంటుంది. కనుక ఈ మాయ అనేటువంటిది పనిచేయడం వలన మనలో ఈ డిస్ట్రక్టివ్నెస్, డిసింటిగ్రేటింగ్ బాడీస్ ఆర్ ఈక్వల్లీ డిస్ట్రక్టివ్. సో ఇలాంటి మూన్ లాంటి ఫ్యాక్టర్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. సచ్ బాడీస్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ద సోలార్ రింగ్ పాస్ నాట్ అన్రికగ్నైజ్డ్ యాసెట్స్. సో మన యొక్క సౌరమండలంలోనే కొన్ని బాడీస్ ఉన్నాయి మూన్ లాంటివి, ఇంకా తెలియబడకుండా ఉన్నాయి. అండ్ డిసింటిగ్రేటింగ్ కాన్స్టలేషన్స్ have an equally malefic effect upon our system and upon all that passes into their sphere of influence. There is one such constellation situated between the lesser dipper and our system. So ఇలాంటి మూన్ లాంటి బాడీస్ కొన్ని బాడీస్ ఉన్నాయి మన యొక్క సౌరమండలంలో. వాటి వలన మన సౌరమండలానికి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది పడుతూ ఉంది మన సౌరమండలం మీద. ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది పడడం వలన మనం ఎన్నో ఈ ప్లానెట్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని డిఫికల్టీస్ అనేటువంటి ఫేస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఇంకా అవి ఆఫ్ విచ్ దెర్ ఆర్ మెనీ ఇన్ ద యూనివర్స్ అన్నోన్ అండ్ అన్రికగ్నైజ్డ్ బై సైంటిస్ట్. ఇంకా అవి ఏమిటి, ఎక్కడ ఉన్నాయి, అసలు ఉన్నాయా లేదు, ఇలాంటి విషయాలు ఇంకా సైంటిస్ట్కి తెలియడానికి టైం పడుతుంది. వాళ్ళు తెలిసినంత వరకు మనం ఆగడం కరెక్టా, లేదా ఇలాంటి పుస్తకాలు మనం చదువుకుని మనం తెలుసుకోవడం అనేటువంటిది కరెక్టా అంటే, ఇలాంటి పుస్తకాలు చదువుకుని మనం తెలుసుకుని మనం ముందుకు వెళుతూ ఉంటే ఏమవుతుందంటే మన లైఫ్ ముందు ఓపెన్ అప్ అయిపోతుంది మనకి. వాళ్ళు సైంటిస్టులు చెప్పిన తర్వాత అప్పుడు మనం అది కరెక్టా రాంగా అనేటువంటి తెలుసుకుందాం అని అనుకుంటే అప్పుడు దాకా మనం ఉంటాం ఉండవు. కనుక సైంటిస్టులు చెప్పేంతవరకు ఆగుదాం అనుకుంటే అది కష్టమైన పని. అందుగురించి ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవడం అనేటువంటిది ముఖ్యం. తద్వారా ఏమవుతుందంటే మనం వాటి యొక్క జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం అవుతాం. అంటే ఏంటంటే ఇలాంటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేటువంటి ఉంటూ ఉన్నాయి అనేటువంటిది మన సౌరమండలంలో ఉంటున్నప్పుడు మన యొక్క అర్థం చేసుకోవడం అనేటువంటిది ఏంటంటే మనం కేవలం అన్నీ బాగానే ఉన్నాయి కదా మనకు జాతకం వేసినప్పుడు ఏదైనా క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇది దేనిలో తప్పు? మరి ఇలాంటి మూన్ లాంటి బాడీస్ కొన్ని ఉన్నాయి, అవన్నీ మనకి వాటి యొక్క రేస్ కానీ వాటి పేర్లే తెలియదే. సో వాటి వలన కూడా మనకి నెగిటివిజం అనేటువంటిది మన ఎర్త్ మీద పనిచేయడం అనేటువంటిది ఉంటుంది. సో ఆ రకంగా దెర్ ఈజ్ వన్ సచ్ కాన్స్టలేషన్ సిచ్యుయేటెడ్ బిట్వీన్ ద లెస్సర్ డిపర్ అండ్ అవర్ సిస్టమ్ అండ్ అనదర్ ఇంటర్ రిలేటెడ్ విత్ ద ప్లేడీస్ అండ్ అవర్ సిస్టమ్ విచ్ స్టిల్ హ్యావ్ ఏ ప్రొఫౌండ్ ఎఫెక్ట్ అపాన్ ద ఫిజికల్ బాడీ ఆఫ్ ద సోలార్ లోగస్. సో ప్లేడీస్కిను మన సౌరమండలానికి కూడా మధ్యలో కొన్ని ఇలాంటి మూన్ లాంటి బాడీస్ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే సోలార్ యొక్క లోగోస్ మీద ఆ ఇంపాక్ట్ అనేటువంటిది పడుతుంది. ద అబవ్ పారాగ్రాఫ్ ఇస్ స్పెసిఫికల్లీ వర్డెడ్ thus because the effects are felt in the lowest sheets of all and are responsible for much that is ignorantly termed black magic.
సో మన యొక్క లోవర్ బాడీస్ మీద ఆ ఇంపాక్ట్స్ అనేటువంటి పడుతున్నాయి. అలాగే భూమి మీద పడుతున్నాయి, భూమి యొక్క గోళ మీద పడుతున్నాయి, సూర్య గోళ మీద పడుతున్నాయి. సోలార్ లోగోస్ మీద పడుతుందంటే సూర్య గోళ మీద పడుతుంది అన్నట్టుగా. సో ఈ రకంగా వాటి యొక్క ఇంపాక్ట్స్ అనేటువంటివి, ఈ బాడీస్ యొక్క ఇంపాక్ట్స్ అనేటువంటివి ఈ ఫిజికల్ ప్లేన్లో ఇవి ఎక్కువగా పడుతున్నాయి. అంటే లూనార్ అంటే ఏంటి, ఫిజికల్ బాడీ అనేటువంటి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేటువంటి వాడు. అందు నుంచి ఆ ప్లేన్స్లో ఇవి ఎక్కువగా పడుతున్నాయి. నెగిటివ్ ఇవన్నీ కూడా ఆ ప్లేన్స్కి సంబంధించినట్టుగా మీరు అనుకోవచ్చు. Specifically worded thus because the effects are felt in the lowest sheath of all and are responsible for much that is ignorantly termed black magic. These two constellations have run their cycle and are dissolving. Some of their life force and energy has been transferred to our solar systems. So, ఇవి ఏవైతే కొన్ని బాడీస్ని అవి డిజాల్వ్ అయిపోతున్నాయి, వాటిలో ఉన్నటువంటి ఎనర్జీస్ అనేటువంటివి సోలార్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవ్వబడి, just as the lunar life force was transferred to our earth, and this it is that the cause of the much cyclic evil. సో లూనార్ది ఎలా అయితే ఎర్త్కి అందివ్వబడిందో, కానీ దానివల్ల ఏమైంది, మచ్ సైక్లిక్ ఈవిల్స్. అంటే మూన్ అదొక ఈ రౌండ్స్లో మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చేటికి ఆ ఈవిల్ అనేటువంటిది మన మీద పనిచేస్తుంది. సో మూన్ నుంచి అందినటువంటిది మన ఎర్త్ మీద పడుతుండడం వలన, ఎర్త్ అయితే ఒక రౌండ్ ఎప్పుడైతే కొట్టి ఒక ఇది అవుతుందో అప్పుడు మళ్ళీ ఆ నెగిటివిజం అనేటువంటి మన మీద పడుతూ ఉండడం అనేటువంటిది ఉంటుంది మనకి. The process of delay and the evil emanations induced still have power to influence forms which are responsive to what was for them an earlier vibration. So the process of decay and the evil emanations induced still have power to influence forms. So వాటి వల్ల ఫారమ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఇంకా పెరుగుతుంది. Which are responsive to what was for them an earlier vibration. సో ఇదంతా ఏమిటంటే పూర్వకర్మ అని మనం ఏదైతే అంటాం అదనమాట ఎర్లియర్ వైబ్రేషన్ అంటే. దాన్ని మనం పూర్వకర్మగా మనం చెప్తాం. అంటే ఏంటంటే ఈ మూన్ అనేటువంటి దాని ద్వారా మనకి ఈ యొక్క వైబ్రేషన్స్ అనేటువంటి మనకు అందుతుంటాయి. ది ప్రాసెస్ ఆఫ్ డికే అండ్ ద ఈవిల్ ఎమనేషన్స్ ఇండ్యూస్డ్ స్టిల్ హ్యావ్ power to influence forms which are responsive to what was for them an earlier vibration. The substance of అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి వాటి వలన అవి మన యొక్క సబ్స్టెన్స్ను అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. The substance of these forms is magnetically linked with the decaying body. దీనికి కూడా magnetically it is linked to the decaying body మన యొక్క substances. Much as the etheric double is connected with its dense sheath and effects are therefore manifested. Much as the etheric double is connected with its dense sheath. సో ఎలా కనెక్టివిటీ అయిందంటే ఈథరిక్ బాడీ ఎలా అయితే మనతోటి కనెక్టివిటీ అయి ఉందో అదే రకంగా ఈ లూనార్ యొక్క ప్రిన్సిపల్స్ కూడా మన యొక్క బాడీ తోటి కనెక్ట్ అయ్యి ఉండిపోయి, అందునుంచి ఆ నెగిటివిజం మన మీద బాగా పనిచేస్తాం. ఎందుకు వాటి యొక్క బాడీ మనతోటి లింకప్ అయిపోయి ఉందంటే ఈ బాడీ అనేటువంటిది కట్టి ఇచ్చింది వాళ్ళు కనుక ఈ బాడీ అనేటువంటిది కట్టి ఇవ్వడంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ అవి కానీ అవి ఎక్కువగా మన బాడీ తీసుకుంటుంది వాటిని. ప్యూరిఫాక్టరీ ఫైర్ ఈజ్ ద ఓన్లీ క్యూర్ ఫర్ దిస్ మ్యాగ్నెటిక్ కరప్షన్. సో మనం ప్యూరిఫై అవ్వాలి. ప్యూరిఫాక్టరీ ఫైర్ ఈజ్ ద ఓన్లీ సోర్స్. సో దేహం అనేటువంటిది తీసుకోవడానికి తప్పదు, కానీ ఇచ్చినటువంటి దేహాన్ని మనం ఇంటికి తెచ్చుకుని శుభ్రంగా కడుక్కోవడం అనేటువంటిది ఎలా అయితే చేసుకుంటాం మన సామాన్లు ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత, అలాగే ఈ దేహాన్ని వీటిని ఎప్పుడు కూడా మనకి అనేక రకాలైనటువంటి అంటుతూ ఉంటాయి. వాటిని అన్నిటినీ మనకు అంటకుండా ఎప్పుడు కూడా మనం శుభ్రంగా పెట్టుకోవడం. అంటే మెంటల్ ప్లేన్లో మనకి ఎర్షడ్ వర్గాలు అనేటువంటివి ఇలాంటివి ఎన్నో అంటుతుంటాయి. కామ మనసులో ఏవో అంటుతుంటాయి, ఇంకేవో అంటుతుంటాయి. ఈ అంటుతూ ఉన్నటువంటివి వాటి నుంచి మనం and this is being utilized freely by the planetary loci. సో అప్పుడు ఇది చక్కగా ప్లానెటరీ లోగై యొక్క దానికి వినియోగపడుతుంటుంది. అండ్ ఇన్ దేర్ స్కీమ్స్ అండ్ బై ది సోలార్ లోగోస్ ఇన్ ద సిస్టమ్. సో సోలార్ లోగోస్
సిస్టంలో వాడుకోబడటం, అలాగే ప్లానెటరీలోగా ఇన్ దేర్ స్కీమ్స్ వాళ్ళు ప్లానెటరీలోగా అయినటువంటి వాళ్ళు స్కీమ్స్లో వాటిని వాడుకోబడటం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. దేనివల్ల జరుగుతుంటాయి ఇవన్నీ అంటే purifactory fire is the only cure for their magnetic corruption and this is being utilized. So purifactory ఫైర్ అనేటువంటిది ఉంటుండడం వలన అది అక్కర్లేనటువంటి అంతా కూడా తీసేస్తుంది. తీసేయడం అనేటువంటిది ఈ రకంగా ఒక ప్లానెట్లో కూడా జరుగుతుంది, అలాగే ఒక సౌరమండలంలో కూడా జరుగుతుంది ఈ రకమైనటువంటి ప్రక్రియ. సో రేపు మనం ప్యూరిఫాక్టరీ ఫైర్ అంటే ఏమిటి అన్నటువంటి దాని గురించి రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.